వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ మంజు. సో ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు ఒక మంచి ఫుడ్ వ్లాగ్ మీ ముందుకు నేను వచ్చాను. సో సింపులే, ఈజీగా ఉంటుంది, మనకి ఇష్టంగా తింటారు కిడ్స్ అయితే. సో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, మొత్తం నేను డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా ఈ బ్లాగ్ అనేది మీరు చూడండి, చూస్తే మీకు అర్థమైంది. ఓకే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే. మనకి టమాటో సాస్ కావాలి, అలాగే గ్రీన్ చిల్లీ కావాలి. సో అది ఒక సాస్ లాగా చేయాలి. అలాగే బ్రెడ్ ప్యాకెట్స్ ఇక్కడ నేను 4 తీసుకున్నాను. సో ఒక ½ కేజీ క్యారెట్ తీసుకున్నాను. సో మనకి క్యారెట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే యాడ్ చేయొచ్చు, ఎందుకంటే అది హెల్త్ కాబట్టి. సో మనకి ప్యాన్ లాంటిది కావాలి కాబట్టి ఇది కావాలి. సో ఆనియన్స్ ఒక 4 కట్ చేసాం మేము. సో మేము కొలత ఏం చెప్పట్లేదు, సో మాకు తగ్గట్టు మేము చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ బాండీ అయితే పెట్టాము, ఆయిల్ వేసాము. 1 స్పూన్ చాలు, ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం కూడా లేదు. సో నాకు చూపించాను కదా నేను గ్రీన్ అనేది, అది ఎట్లా తయారు చేసుకోవాలంటే మనం మిక్సీకి కొత్తిమీర తీసుకోవాలి. కొత్తిమీర అలాగే ఒక 6-7 గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, ఎక్కువ యాడ్ చేయకుండా లైట్గా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. సో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మనం మిక్సీకి వేసుకోవచ్చు. ఆ పేస్ట్ మనకు ఉపయోగపడద్దు అనమాట, అది పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నాను. సో మనకి పచ్చి వాసన ఉంటుంది కదా, క్యారెట్ ఈ ఆనియన్స్ అనేవి పచ్చి వాసనగా పోవాలి. సో పచ్చి వాసన పోతే మనకి మంచిగా ఉంటుంది. సో మనం హీట్ చేసేటప్పుడు ఆ బ్రెడ్ అయితే ఏదైతే ఉందో మనకి, సో మీరు చూస్తూ ఉండండి, చాలా సింపుల్, అసలు మనకి ఈజీ కూడా ఉంటుంది. అలాగే పిల్లకాయలు స్నాక్స్కి అయితే చాలా ఇష్టపడతారు. సో ఈ రెసిపీ నాకు రాదు, సో మాకు తెలిసిన ఒక అక్క ఉంటే, సో అక్క ద్వారా నేను నేర్చుకున్నాను ఈ రెసిపీ. సో మీతో కూడా షేర్ చేసుకున్నాము, మీకు ఉపయోగపడద్దని అయితే నేను మన వీడియో అయితే నేను తీస్తున్నాను. సో ఇంకొచ్చే సమ్మర్ హాలిడేస్ కదా, కొంచెం ఇంట్లోనే ఉంటారు పిల్లకాయలకి, వాళ్ళకి స్నాక్స్ అనిపిస్తుంది. సో మనం ఇలాగా చేసుకుంటవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎవరెస్ట్ వారి గరం మసాలా యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే క్యారెట్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇంకా ఒక్క లైట్గా మనకి ఫ్లేవర్ తెలియాలి అని అనిపిస్తే కొంచెం వేసినంత వరకు వేసుకోవచ్చు. మనకి గరం మసాలా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవచ్చు. సో మేమైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏ విధంగా పెట్టాలి అని బ్రెడ్లో మనకి అనేది అయితే ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను. సో ముందుగా అదిగోండి మనకి కావాల్సిన ఇవి అన్నమాట. సో చాలా సింపుల్ కదా, మీకు ఇంట్లో ఉంటాయి ఆల్రెడీ. సో తెచ్చుకోవాల్సిన ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎట్లా ప్రాసెస్ తయారు చేసేది అనేసి నేను చెప్తాను, మీరు చూసేసేయండి. హాయ్ హాయ్ చెప్పు. హాయ్, నా పేరు, మీ పేరు చెప్పు. మాన్విత. నీ పేరు చెప్పు. నిత్య. నిత్య మీరని కాదు ఫ్రెండ్స్, నిత్య జస్ట్. ఇదిగోండి మల్లుడు వస్తున్నాడు. నీ పేరు చెప్పు. నువ్వేం చదువుతున్నావు? 5th. వెరీ గుడ్. అది కూడా ఫ్రెండ్స్, అక్కడ 2 కోతులు ఉన్నారు చూడండి, ఇసుకలు ఆడుతున్నారు. అదిగోండి ఎగ్జామ్స్ పెట్టుకొని ఇసుకలు ఆడుతున్నారు ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. సో ఫస్ట్ మనం బ్రెడ్ పీస్ తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్, నేను చూపిస్తున్నట్టు ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన చిన్నపిల్లకాయలు కదా, కొంచెం మనం ఇందాక గ్రీన్ చిల్లీస్ వేసాం కదా సాస్ ఇలాగా,
సో అది పిల్లకాయలకి హెవీగా మంట లేకుండా ఉండడానికి మనం గీ యాడ్ చేస్తాము. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లు మీరు ఇక్కడ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎక్కువ తినే వాళ్ళు స్పైసీగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో మేము కిడ్స్ కదా, సో ఎక్కువ తినలేరు స్పైస్ అని చెప్పేసి లైట్గా యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏవైతే స్టఫ్ వేయించి పక్కన పెట్టుకున్నామో ఆ స్టఫ్ని యాడ్ చేసుకోవాలి. సో బాగా వేడిగా అయిపోయింది. సో ఆ స్టఫ్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు పక్కన పెట్టేశాను. సో దీనిపైన ఇంకొక లేయర్ కావాలి కాబట్టి ఇంకొక బ్రెడ్ పీస్ తీసుకున్నాను. దానిపైన మనం టమాటా సాస్ యాడ్ చేస్తున్నాము. ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు మనకి ఈ రెండు మనం హీట్ చేస్తాం కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. పక్కన పెట్టి కొంతమంది నంచుకుంటారు బ్రెడ్. సో మనం ఇట్లా స్ప్రెడ్ చేస్తే అది ఆ ఫ్లేవర్ కూడా మనకి యాడ్ అయ్యిద్ది అని చెప్పేసి అయితే ఇలా చేస్తున్నాము. సో మా తెలిసిన వాళ్ళు ఇంకా పచ్చికాయ కూడా తెచ్చారు. సో కొద్దామా వద్దా అనుకుంటాను. మళ్ళీ ఇవి ఉన్నాయి కదా, ఇవి తినాలి కదా అని చెప్పేసి అయితే మేము కొయ్యలేదు. సో కాయ అయితే బాగానే ఉంది, లోపల ఎర్రగా. కొన్ని కాయలు ఎర్రగా ఉండట్లేదు, పచ్చిగానే ఉంటున్నాయి, కానీ సైజు మాత్రం బాగానే ఉంది. సో ఇప్పుడు ఇలా స్టఫ్ అయితే మేము పెట్టేశాము. సో స్టఫ్ అయితే రెడీ చేసాము. ఇప్పుడు మేము దీన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేసినాక ఎట్లా ప్రాసెస్ పెడతామనేది మీరు చూసేసేయండి. సో హీట్ అయింది, వేడిగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఇందాక స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్ సైజెస్, సో అవి రెండుగా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దీంట్లో ఏ గీ కానీ ఆయిల్ కానీ ఏం యాడ్ చేయకూడదు. ఆ ప్యాన్ హీట్ అవ్వగానే మనం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనం పెట్టుకోవడమే. సో మనం ఇక్కడ స్టీల్వి ఏమి వాడకూడదు, ప్లాస్టిక్కే వాడాలి. ఒకవేళ మనం ఇట్లా తిప్పుకోవడానికైనా సరే ప్లాస్టిక్కే వాడాలి. మనం 2 పీసెస్ అయితే పడతాయి మనకి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూసారా, మనకి కొంచెం ఎర్రగా కాలినట్టు వచ్చింది కదా. సో ఇలా మూవ్ చేసుకుంటూ ఉండాలి మనం స్పూన్ తీసుకొని. సో స్టీల్ అయితే అసలు పెట్టగాకండి, ఎందుకంటే అది ఎలక్ట్రిక్ కదా, అందుకని. ఫైనల్లీ ఇదిగోండి మేము ఇలా హాఫ్ చేసాము. సో ఫుల్ తినే వాళ్ళైతే ఆ పీస్ తినచ్చు. సో కొంచెం ఇట్లా సాఫ్ట్గా కోస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే మేము హాఫ్గా కోసాము. సో చాలా సింపుల్, మీరు చూసారు కదా. ఇంకా మీరు కూడా ట్రై చేయొచ్చు, మీ కిడ్స్కి పెట్టచ్చు. సో ఇంట్లో చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా సరదాగా టైంపాస్గా కూడా చేసుకోవచ్చు. నేను ఒక కొత్త రెసిపీ నేర్చుకున్నాను, సో అది మీతో షేర్ చేసుకున్నాను అంతే. సో ఇక్కడ కిడ్స్ తింటా ఉన్నారు. కిడ్స్ టమాటో సాస్ నంచుకోను. ఏం చేస్తున్నారు? ఏంటో సిగ్గుపడుతున్నావా? అత్త ముందు ఎవరైనా సిగ్గుపడతారా? సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. సో బాగా అనిపించింది. నేను ఒక రెసిపీ మీకు చూపించాను. ఈ రెసిపీ ఒకవేళ మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. చాలా బాగుంది, టేస్ట్ బాగా వచ్చింది నేను చెప్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇది చేయడం రెసిపీ అనేది. సో మీకు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్, ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో మీకు నచ్చిద్ది. సో చేసుకోండి సింపుల్గా, కానీ టేస్టీగా ఉంటుంది, మంచి హెల్తీ కూడా. మనం దాంట్లో ఏమి మసాలా టైప్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి వేయలేదు, మంచి హెల్తీవే. క్యారెట్ లైక్ పచ్చిమిర్చి అట్లా సింపుల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇంట్లో స్నాక్స్ లాగా. ఇంకా వచ్చే సమ్మర్ హాలిడేస్, సో కిడ్స్ ఇంట్లోనే ఉంటారు. సో వాళ్ళకి ఈవినింగ్ టైంపాస్కి ఏమైనా స్నాక్స్ లాగా పెట్టాలి కదా. సో అందుకని మన ఈ రెసిపీ అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో అలా పెట్టండి, ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇంకా ఈరోజైతే చాలా హ్యాపీగా జరిగిపోయింది. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, బాగా ఎంజాయ్ చేసాము మేము. సో ఇంకొక రోజు ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ మంజు. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మీకు ఇంకా ఫుడ్ బ్లాగ్స్ అని అడుగుతున్నారు కొంతమంది, నేను ట్రై చేస్తున్నాను ఫుడ్ బ్లాగ్స్ చేయడానికి. సో ఓకే, కీప్ సపోర్టింగ్, బాయ్.